మందు తాగి వాహనం నడిపేవాడు మానవ బాంబు కంటే ప్రమాదకారి. ఉగ్రవాదులు వారి కదలికలను ఇంటెలిజెంట్ వర్గాలు కనిపెడతాయి, కానీ వీళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబులను అస్సలు వదలొద్దు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పుట్టన పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు. మానవ బాంబులు కాక ఇంకేమవుతారు? ఇది నేను చెప్తుంది కాదు, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ప్రశ్నించారు. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? వీరి కదలికలపై వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. మాకెందుకులే అని వదిలేస్తే వారి వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అని కర్నూలు బైకర్ శివప్రసాద్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని నేను 100% సమర్థిస్తున్నాను. మరి మీరేమంటారు? కర్నూలు ఘోర బస్సు ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా మైండ్లో నుండి ఆ ప్రమాద ఆలోచనలు పోవడం లేదు. కాలిపోతున్న బస్సులో ప్రయాణికుల ఆర్తనాదాలు, బస్సులో నుండి ఎటూ తప్పించుకోలేని పరిస్థితి, నిమిషాల్లో బస్సు మొత్తం దగ్ధమవ్వడం, హృదయ విదారక దృశ్యాలు, బస్సు కాలిపోతుండగా పక్కనే ఉండి మొబైల్లో వీడియోలు తీస్తున్న జనాలు, ఎన్ని ఆలోచనలు మైండ్లో తిరుగుతున్నాయో లెక్క లేదు. అయితే పోలీసుల విచారణలో ఈ డ్రైవర్ చెప్పాడంట. అది ఏమని అంటే, బస్సు వేగంగా ఉంది, అందులో ఇంకా వర్షం పడుతుంది, రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బైక్ బ్లాక్ కలర్లో ఉండేసరికి నాకు చాలా దగ్గరగా వెళ్ళాక కనిపించింది. అంత దగ్గరలో సడన్ బ్రేక్ వేస్తే బస్సు స్కిడ్ అయి బొల్తా పడుతుందని బ్రేక్ వేయకుండా వెళ్ళాను అని. సరే, అతను చెప్పినట్టుగానే అనుకుందాం. బ్రేక్ వేయకుండా వెళ్ళినా ఓకే. 300 మీటర్లు నువ్వు బైక్ లాక్కి వెళ్ళినప్పుడు మంటలు వస్తాయని నీకు తెలియదా? అప్పుడు డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను అలర్ట్ చేయాలని తెలియదా? బైక్ నుండి మంటలు రావడం నువ్వు గమనించగానే డోర్ తీసుకొని అక్కడి నుండి పారిపోయావని చెప్తున్నావు. నిన్ను నమ్ముకొని అక్కడ నిద్రపోతున్న వారి గురించి కొంచెమైనా ఆలోచించావా? బైక్ నుండి మంటలు వస్తున్నాయని నీకు అనిపించినప్పుడు వెంటనే మెయిన్ డోర్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి ప్రయాణికులను అందరినీ అలర్ట్ చేసుంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా. అంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు కదా. నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నావు తప్పితే ప్రయాణికుల ప్రాణాల గురించి కొంచెం కూడా ఆలోచించలేకపోయావా అని అనిపిస్తుంది. బస్సు బైక్ పైన ఎక్కిన వెంటనే నీ తోటి డ్రైవర్ను అలర్ట్ చేసి ప్రయాణికులు నిద్ర లేపమని నువ్వెందుకు చెప్పలేదు? అంటే ఇక్కడ నీకు కళ్ళు సరిగా కనబడలేదు. నీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందినటువంటి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్సు మంటల్లో కాలిపోయి 19 మంది సజీవ దహనమయ్యారు. మొదట బస్సు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అందరూ అనుమానించారు. కానీ పోలీసు దర్యాప్తుల్లో బస్సు ప్రమాదానికి ముందే బైకు డివైడర్ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో పడిపోయిందని తేలింది. ఈ ప్రమాదానికి బైక్ డ్రైవర్ శివశంకర్ తప్పిదమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు మద్యం దుకాణం సీసీటీవీ ఫుటేజులు, పెట్రోల్ బంక్ రికార్డులు, బైక్పై ఉన్న ఎర్రిస్వామిని విచారణ ఆధారంగా ఈ దుర్ఘటన ఎలా జరిగిందో వివరించారు. శివశంకర్ 25 ఏళ్ల యువకుడు. కర్నూలు జిల్లా ఆధోని మండలం చెట్ల మల్లాపురంలో ఉంటాడు. ఇతను మరియు తన స్నేహితుడు ఎర్రిస్వామిని కర్నూలు జిల్లా డోన్లో ఫ్యామిలీ ఫంక్షన్ను దింపడానికి బైక్పై రాత్రి సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో బయలుదేరాడు. చిన్నటేకూరు సమీపంలోని కియా షోరూం వద్ద పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకున్న తర్వాత హైవే NH44 పై వెళ్తుండగా బైక్ స్కిడ్ అయింది. డ్రైవర్ శివశంకర్ అదుపు తప్పి రోడ్డు కుడి పక్కన డివైడర్ను ఢీకొట్టాడు. డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ రోడ్డు మధ్యలో అడ్డంగా పడిపోయింది. శివశంకర్ తీవ్రంగా గాయపడి తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తర్వాత శివశంకర్ను చూసి అతను చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల మధ్యలో అతని వెంట బైక్పై వెళ్లిన ఎర్రస్వామి రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను పక్కకు లాగుదామనుకునే లోపే అటువైపు వేగంగా వస్తున్న కావేరీ బస్సు రోడ్డు మధ్య పడిపోయినటువంటి బైక్ను ఢీకొట్టిందని పోలీసుల విచారణలో తేలింది. ఢీకొట్టిన ఆ తర్వాత బస్సు బైక్ను కిందకు తీసుకెళ్లి దాదాపు 200 నుండి 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో బైక్లోని పెట్రోల్ లీక్ అయి బస్సు ఫ్యూయల్ ట్యాంక్ను ఢీకొనడంతో ఆ సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ అయింది. పెట్రోల్ ఎగచిమ్మడంతో మంటలు చెలరేగాయి. బైక్ మూలంగా బస్సు డీజిల్ ట్యాంక్ కూడా ఒక్కసారిగా పగిలిపోయి ఆయిల్ బయటికి వచ్చింది.
దీంతో బస్సు ముందు భాగం బ్లాస్ట్ లా పేలింది. అసలే మంటలు. బస్ లాట్స్లో 46 లక్షల విలువైనటువంటి 234 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఒకేసారి పేలి మంటలను మరింత తీవ్రతరం చేశాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి కొన్ని నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. మంటల నుంచి తప్పించుకోలేక 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 19 మందితో పాటు బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయాడు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ 45 ఏళ్ల మిర్యాల లక్ష్మయ్య, ఇతనితో పాటు శివనారాయణ అనే మరో సహాయక డ్రైవర్ కూడా బస్సులో ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు లక్ష్మయ్య బస్సును అధిక వేగంతో నడుపుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ను డ్రైవర్ సమయానికి గమనించలేకపోయాడు. బైకర్ శివశంకర్ మద్యం సేవించి బైక్ ప్రమాదానికి గురైనప్పటికీ లక్ష్మయ్య మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సింది. అంతేకాదు ప్రమాదం జరిగిన తర్వాత బస్సును నడుపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య అక్కడి నుంచి పారిపోయాడు. అంతేకాదు బైక్ను ఢీకొట్టిన తర్వాత బస్సు బ్రేకులు వేయకుండా సుమారు 300 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. ఈ ఘర్షణ వల్ల పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది. నిప్పు రవ్వలు చెలరేగి బస్సులో మంటలు వ్యాపించాయి. ఇలా బస్సు వేగం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. వేగంతో దూసుకుపోవడంతో ఫ్యూయల్ సిస్టంలోని సేఫ్టీ పరికరాలు దెబ్బతిన్నాయి. ఇది మంటలు చెలరేగడానికి కారణమైంది. పోలీసుల విచారణలో లక్ష్మయ్య తన తప్పును సమర్థించుకుని ఒక వివరణ ఇచ్చాడు. వర్షం పడడం వల్ల రోడ్డుపై నల్ల రంగులో ఉన్న బైక్ అతనికి దూరంగా ఉన్నప్పుడు కనిపించలేదని చెప్పాడు. బైక్ను గమనించిన తర్వాత సడన్గా బ్రేక్ వేస్తే వెనుక వస్తున్న వాహనాలు బస్సును ఢీకొట్టి మరింత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి బైక్ పైనుంచి పోనిచ్చానని తెలిపాడు. కానీ ఇతర వాహనాలు ఆ బైక్ను తప్పించుకుని వెళ్ళినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అందువల్ల డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 26న అతడిని అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బస్సు వివరాలను వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ప్రకటించింది. బస్సు నెంబర్ DD01N9490తో నడుస్తుంది. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూల్లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ బస్సుపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 16 చాలాన్లు ఉన్నాయి. వీటిలో నో ఎంట్రీ మార్గంలోకి బస్సు రావడంతో సహా పరిమితికి మించిన వేగంతో కూడా బస్సు నడిపినట్లుగా చలాన్లు ఉన్నాయి. ఈ బస్సుపై చలాన్ల మొత్తం 23,120 రూపాయలు ఉన్నట్లుగా తెలంగాణ పోలీస్ వెబ్సైట్ ఆధారంగా తెలుస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎంత స్పీడ్గా నడుపుతున్నాడు, ఎంత ర్యాష్గా రఫ్గా నడుపుతున్నాడో యజమాని కనుక చూసి ఉంటే అతని ప్లేస్లో మరొక డ్రైవర్ని పెట్టి అతన్ని బాధ్యతల నుండి తొలగించేవాడు. కానీ అలా జరగలేదు. అయితే కర్నూలు బస్ ప్రమాదానికి కొన్ని కారణాలు. బైకర్ శివశంకర్ మరియు అతని స్నేహితుడు ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నారని ఫోరెన్సిక్ రిపోర్ట్ నిర్ధారించింది. సీసీటీవీ ఫుటేజ్లో శివశంకర్ అత్యంత వేగంగా మరియు రఫ్గా బైక్ నడుపుతూ కనిపించాడు. పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయింది. రోడ్డుపై పడి ఉన్న బైక్తో బస్ ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. బస్ ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్ అయి బస్సులో 234 స్మార్ట్ ఫోన్లు, 46 లక్షల విలువైనవి ఉన్నాయి. వీటిలో లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. వీటి వల్ల మంటలు మరింత తీవ్రమయ్యాయి. బస్సులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు మాన్యువల్గా తెరవడానికి సాధ్యపడలేదు లేదా జామ్ అయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు బస్సు నుంచి త్వరగా బయటకు రాలేకపోయారు. చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉండడం, ఎగ్జిట్ డోర్లు పని చేయకపోవడం వల్ల బయటకు రాలేక మంటల్లో చిక్కుకున్నారు. ఈ విధంగా బస్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బస్సు స్లీపర్ కోచ్గా అనధికారికంగా మార్చబడింది మరియు సేఫ్టీ నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ బస్సుకు సరైన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడం, అనధికారిక మార్పిడులు ప్రమాద తీవ్రతను పెంచాయి. బస్సును సీటర్ నుంచి స్లీపర్గా మార్చినప్పుడు ఫైర్ సపరేషన్ సిస్టమ్లు సరిగ్గా ఇన్స్టాల్ చేయలేదు. ఇది మంటలు వ్యాప్తికి మరో కారణమయ్యాయి. ఏదైనా ఒక వాహనాన్ని మాడిఫై చేస్తే అందులో ఎలక్ట్రికల్ మరియు ఇతర సమస్యలు ఉంటాయి. ఇక్కడ అదే జరిగింది. డోర్ ఓపెన్ కాకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. కర్నూలు బస్ ప్రమాదం లాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ప్రైవేట్ బస్సులపై రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్స్ చేపట్టాలి. ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ మిషన్లు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసి లోపాలు ఉంటే లైసెన్సు రద్దు చేయాలి. ముఖ్యంగా డ్రైవర్ రెగ్యులేషన్లు, డ్రైవర్లకు మద్యం టెస్టింగ్, మెడికల్ చెకప్లు మరియు ఐ చెకప్లు మరియు డ్రైవింగ్ కోసం గంటల తరబడి ట్రిప్లకు 2 డ్రైవర్లను తప్పనిసరి అమలు చేయాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్ బస్సులలో విండోలు బ్రేక్ చేయడానికి హ్యామర్లు,
పానిక్ బటన్లు, సీసీటీవీలు మరియు ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ తప్పనిసరి చేయాలి. ప్రయాణికుల సేఫ్టీ కోసం ప్రతి ట్రిప్ ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, సేఫ్టీ ప్రొసీజర్లు చెప్పాలి. ఫ్లైట్ స్టైల్ డెమోలా మహారాష్ట్రలో ఇలాంటి డెమోలు బస్సులో ప్రవేశపెట్టారు. ప్రయాణికులు కూడా జాగ్రత్తలు వహించాలి. బస్ బుక్ చేసేటప్పుడు ఆర్టీఏ అప్రూవల్, సేఫ్టీ రేటింగ్ చూడాలి. మద్య మత్తులో డ్రైవర్ ఉన్నాడో లేదో కూడా మీరే గమనించాలి. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, స్కూల్స్, ఇతర ప్రదేశాల్లో రోడ్డు భద్రత వర్క్షాపులు నడిపించాలి. ప్రభుత్వ హైవేలపై సైన్ బోర్డులు, మాక్ డ్రిల్స్ పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకొని వాహనాలలో లోపాలు ఉన్నప్పటికీ అన్ని సరిగా ఉన్నాయని అప్రూవల్స్ ఇవ్వకూడదు. నిర్లక్ష్యంతో పోయిన ప్రాణాలైతే తిరిగి రావు, కానీ ఈ జాగ్రత్తలతో పోయే ప్రాణాలైనా కాపాడుకుందాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు వేమూరి కావేరీ ట్రావెల్స్ వారు కూడా బాధ్యత ఖచ్చితంగా వహించాలని నేను కోరుతున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తారని నేను కోరుతున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.